బీసీసీఐ సెక్రటరీ దేవాజీ సైక్య రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వట్లేదు, ఇదంతా ఫేక్ అన్నాడా? గంభీర్ అండ్ అజిత్ అగర్కర్ రోహిత్ శర్మకి వరల్డ్ కప్ ఫ్యూచర్ లో లేవు అని చెప్పగానే జైషాకి ఫోన్ చేసి మాట్లాడాడు రోహిత్ శర్మ. అశ్విన్ మాయ చెప్పింది వింటే చాలా ఎమోషనల్ అవుతాం మనం. అసలు శితాంశు కోటకేట్ అన్నాడు రోహిత్ శర్మ కోసం. అసలు రోహిత్ శర్మ లార్డ్స్ గ్రౌండ్ లో తన లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడా లేదా? పదండి ఇంకా మొదలెడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? అయితే ఫస్ట్ ఇది చూడండి, మనం మళ్ళీ మాట్లాడదాం. ఆ రిటైర్మెంట్ నాకు కావాలి, ఇచ్చి వెళ్ళు. ఆ రిటైర్మెంట్ ఇస్తానని చెప్పానే, అది ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇగో రికార్డ్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి. నువ్వు ఎలా ఆడతావో నేను చూస్తాను నా కొడక. నువ్వు ఇంకో సంవత్సరం తర్వాత ఉంటావో లేదో కూడా నాకు తెలియదు. నువ్వు చేసేదానికి ఆన్సర్ ఇవ్వాలి, నేను ఇవ్వక్కర్లేదు. ఏటి నీ టీంలో హర్షిత్ రాణా లాంటి చెంచా అనుకున్నావురా? ఏటి నీ టీంలో హర్షిత్ రాణా లాంటి చెంచా అనుకున్నావురా? హర్షిత్ రాణా హ్యాపీయేనా? వరల్డ్ కప్ ఆడుతున్నాడు లేదా? ఆ టీము నాదే, ఆ వరల్డ్ కప్ కూడా నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? అయితే గంభీర్ సెలెక్టర్స్ చేసిన దొగలా పనికి రోహిత్ శర్మ డైరెక్ట్ మెయిన్ స్విచ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎస్, డైరెక్ట్ గా జైషాకి రిపోర్ట్ అయితే చేశాడు అని సోర్సెస్ వల్ల తెలిసింది. దెబ్బకి బీసీసీఐ సెక్రటరీ దేవాజీ సైక్య అన్నాడు, రోహిత్ శర్మ నాట్ టేకింగ్ రిటైర్మెంట్, దిస్ ఆర్ జస్ట్ రూమర్స్, వాళ్ళు ఆడాలి అంటే ఆడొచ్చు, ఇట్స్ ఆల్ అప్ టు దెమ్ అని. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. గంభీర్ మాయ, నువ్వు అసలు ఏడ్ చేస్తావు? నీకేటనాలి చెప్పు? నువ్వు వరల్డ్ కప్ ఛాంపియన్, 2011 వరల్డ్ కప్ లో మేజర్ ప్లేయర్. నువ్వు లేకపోతే వరల్డ్ కప్ వచ్చేదో కాదో కూడా మాకు తెలియదు. నువ్వు ఫస్ట్ షమీని బండెక్కించేసావు, తర్వాత అశ్విన్ ని బండెక్కించేసావు, తర్వాత జడేజాని ఎక్కించావు, ఇప్పుడు రోహిత్ శర్మని ఎక్కించడానికి ప్లాన్ లో ఉన్నావు. అంటే తర్వాత విరాట్. నువ్వు చేసే పనులకి నీ పామ్ బుద్ధికి ఏటనని చెప్పు. ఎందుకు పామ్ తో పోల్చానో వీడియో ఎండ్ అయ్యేలోపు కామెంట్స్ లో చెప్పండి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిన్ను రోహిత్ శర్మ కోసం అడిగితే ఎప్పుడు అనుకున్నారు? 15th జూలై అంటే మొన్ననే. ఏటన్నాడో మీరే వినండి. Obviously, we haven't played too much of one-day cricket since the last 50 over World Cup, so you can't judge players thinking that obviously they haven't got runs in red ball cricket, so it doesn't mean that they can't get runs in 50 over format. They've been exceptional players in this form. There's no doubt about their ability, about their experience, and about the kind of experience they bring on the table, and the kind of caliber and the kind of hunger they bring in the dressing room. So there was no doubt about it, that what they could do and what they did in this competition. అయితే అన్నాడు, మనం ఈ మధ్య వన్డే క్రికెట్ ఎక్కువ ఆడలేదు, అయినా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అండ్ క్యాలిబర్ కి అసలు డౌటే పడక్కర్లేదు. దే ఆర్ ఆన్ టాప్, వి కాంట్ జడ్జ్ దెమ్ ఇనిషియల్ పేస్ అన్నావుగా. అది ఫేక్. మరి ఒక్క రోజులోనే ఇంత డిసిజన్ ఎలా వచ్చింది భయ్యా నీకు? మీకు ముందే తెలీదా ఈజ్ నాట్ ఫిట్ ఫర్ వరల్డ్ కప్ ఆర్ నాట్ అని? ఒకసారి స్టార్ కల్చర్ అంటావు, ఒకసారి ఫిట్నెస్ బాలేదంటావు, ఫిట్ గా అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు పర్ఫార్మెన్స్ అంటావు, తర్వాత గాడిద ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది చూడండి బ్రో, నా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. మ్యాచ్ అవుతున్నప్పుడే న్యూస్ వచ్చేసింది. అసలు స్టోరీ ఏంటా అని చూస్తే రోహిత్ శర్మ రిటైర్మెంట్ కోసం తెలిసింది. It was really interesting watching him in the field. He was buzzing around, geeing players up. It's funny, Kohli, the elder statesman. అయితే సోషల్ మీడియాలో బజ్ ఎక్కువైపోయిందని బ్యాటింగ్ కోచ్ శితాంశు కోటక్ అన్నాడు, మాకు తెలీదు ఎలాంటి రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ కోసం ఏ డిస్కషన్ అయితే జరగలేదు అని. मुझे ऐसा नहीं लगता है कि रोहित जितना बड़ा प्लेयर को कुछ दबाव या प्रेशर हो सकता है. इज टू गुड अ प्लेयर टू फील दैट. हाँ, दो मैच रन्स नहीं हुए, आई डोंट थिंक दैट मेक्स एनी डिफरेंस. ఈ డిసిజన్ ని స్లామ్ చేస్తూ అశ్విన్ అన్నాడు, మనం నెక్స్ట్ మ్యాచెస్ కి ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా వెళ్తాం, మనకు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అవసరం కావాలా? నన్ను అడిగితే నేను కావాలని అంటాను. I'm thinking we are going to South Africa in September, October. Do we need Virat Kohli and Rohit Sharma? If you ask me, I will want that experience. Okay? I will want that experience. నాకు తెలుసు యశస్వి జైస్వాల్ వల్ల ప్రెషర్ అయితే పడుతుంది, కానీ అలాంటప్పుడు మీరు ఛాంపియన్స్ ట్రోఫీ అయిన వెంటనే మీరు మీ డిసిజన్ ని రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీకి చెప్పాలి. ఇప్పుడు దాకా ఫేక్ హోప్స్ పెట్టవలసిన అవసరం ఏంటుంది అన్నాడు. I know Yashasvi Jaiswal is pushing hard from behind. But if you ever felt, अगर as a selector, coach, captain, जो भी है, जो भी decision maker है, if you ever felt in your mind that I am not taking these players, अगर आपको लगता है कि ये players 2027 वर्ल्ड कप में नहीं जाएंगे और हमें नहीं चाहिए, that could have been communicated at the end of Champions Trophy. ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు, విరాట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వెళ్ళాలి, లేకపోతే విరాట్ ప్లేస్ కూడా చాలా డేంజరస్ పొజిషన్ లో ఉంది అని.
also found it a little hard. विराट का कोई इसमें प्रॉब्लम नहीं है, but my problem with this is the Indian team itself. గైస్, బీసీసీఐ సెక్రటరీ దేవజీ సైక్య రోహిత్ శర్మ రిటైర్మెంట్ లాట్స్ లో తీసుకోవట్లేదు అని చెప్పింది మాత్రం నిజమే, కానీ వరల్డ్ కప్ కి కంటిన్యూ అవుతాడా అవడా అనేది మాత్రం చెప్పలేదు. సెలెక్టర్స్ అయితే వరల్డ్ కప్ ప్లాన్స్ లో అయితే నువ్వు లేవు అని రోహిత్ శర్మకి చెప్పేశారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ ప్లేస్ లో యశస్వి జైస్వాల్ ని మనం చూస్తాం. ఎందుకంటే వరల్డ్ కప్ కోసం రెడీ చేయాలి కదా, అందుకే అది రోహిత్ శర్మకు కూడా తెలుసు. అందుకే రిటైర్మెంట్స్ రూమర్ స్టార్ట్ అయిపోయి టీం నుంచి తీసేశాక ఇంకా రిటైర్మెంట్ తీసుకోకుండా ఏం చేస్తాడు చెప్పండి, అది మ్యాటర్. అందుకే సండే 19 థర్డ్ ఓడిఐ మ్యాచ్ మోస్ట్ ప్రాబబ్లీ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ అవుతుంది. దీని అరేంజ్మెంట్స్ కోసం రోహిత్ శర్మ ఫ్యామిలీ లండన్ కి రీచ్ అయిపోయారు. సో ఇట్స్ కన్ఫర్మ్. కానీ ఇక్కడ మనం ఒక చిన్న హోప్ అయితే పెట్టుకోవచ్చు. లాస్ట్ ఓడిఐ మ్యాచ్ లో ఒక 100 చేసి ముఖం మీద ఒక సెంచరీ కొడితే ఏమో గాడ్ గిఫ్ట్ మళ్ళీ ఏదైనా జరగచ్చేమో. ఇది మన కోరిక మాత్రమే. సో వరల్డ్ కప్ డ్రీమ్ ఈజ్ స్టిల్ అలైవ్. మీకేమనిపిస్తుంది, రోహిత్ సెంచరీ వస్తుందా? అసలు జైస్వాల్ రోహిత్ కి మంచి కాంపిటేటర్ అయినా? కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క